నమస్కారం అందరికీ. రైట్, మనోతరాయ్ గారు, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అని ఇటు బీఆర్ఎస్ చెప్తోంది. మొత్తం అంతా అందరూ కూడా సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి పార్టీ కండువా కప్పుకున్న విజువల్స్ చూసాము, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానంగా 8 మంది ఎమ్మెల్యేలు లేదు మేము కారులోనే ఉన్నాము, బీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్తో అంటగాగం తప్పించి అని చెప్పేసి ఈ కొత్త రాగం అందుకున్నారు వీళ్ళు. అంటే ఏంటి, ఈ ఎవరి మాట నమ్మాలి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు మీకైనా ఒక క్లారిటీ ఉందా? ఎవరి మాట నమ్మాలంటే స్పీకర్ గారి మాట నమ్మాలి. ఆయన ఏం చెప్పలేదు, స్పీకర్ గారు చెప్పాలి. ఎందుకంటే మనం ఇందులో పార్టీ ఫిరాయింపుల చట్టంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఒక ఎమ్మెల్యే ఏ పార్టీ వాడు, ఈయన అర్హుడా అనర్హుడా అనేటువంటి చెప్పాల్సింది స్పీకర్ గారు. మీరు నేను ఎంత మొత్తుకున్నా దానివల్ల నిష్ప్రయోజనం. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్ కు అంత అధికారాన్ని ఇచ్చింది. అది 10th షెడ్యూల్లో ఉంది. కాబట్టి కోర్టులు కూడా ఏమంటున్నాయి, ఆదేశాలు ఇవ్వలేవు, మీరు చెయ్యండి అని చెప్పి సూచనలు మాత్రం చేస్తారు. అదే కదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. అసలు ఏంది, రాజ్యాంగం మొత్తం 2గా విడిపోయింది. బీజేపీ పాలిత ప్రాంతాలు, విపక్ష పాలిత ప్రాంతాలు. ఇట్లా రాజ్యాంగం 2 ముక్కలైంది. వాళ్ళేమో గవర్నర్ కి పెత్తనం ఉంది, రాష్ట్రపతికి పెత్తనం ఉంది అంటారు. ఇక్కడేమో కోర్టులో కూడా ఉన్నది, అధికారం ఉందని ఇక్కడ అంటారు. కాబట్టి దీని ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆ నోటీసులు అందుకున్న తర్వాత వారు ఏం చెప్తారో మనం అందరం వేచి చూడాలి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏంది ఇష్టం వచ్చిన మాట, గతంలో మా ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. మమ్మల్ని మానసికంగా పార్టీనే సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు, భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు. ఇంకేంది కాంగ్రెస్ పార్టీనే లేదు, మొత్తం మనమే 105 మంది ఎమ్మెల్యేలమని చెప్పారు. కాబట్టి ఎంత చేసినోడికి అంత జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నేర్పిన విద్యనే కదా ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళు నేర్పిన విద్య కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఏం చేశారు, పార్టీ ఫిరాయింపుల చట్టంలోని విలీనం అనేటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకొని మా 12 మంది ఎమ్మెల్యేలు, అంటే మేము కోర్టుకు పోయినాం, మేము కూడా కోర్టుకు పోయినాం, కానీ వీళ్ళకు స్పందించినంత వేగంగా ఆ రోజు కోర్టులు స్పందించలేదు. ఇబ్బందులు పడ్డాము మేము ఆ రోజు. మాకు తెలుసు, మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా హైకోర్టు ధర్మాసనం పోతే సంవత్సరాలు పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఈ లోపు వాళ్ళు చట్ట ప్రకారం మేము విలీనమైన 12 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, ఒకేసారి వచ్చారు ఉన్న దాంట్లో అని చెప్పేసి అసలు మీకు ప్రతిపక్ష హోదానే లేదని చెప్పి అవమానపరిచకరంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది స్పీకర్ గారు నిర్ణయించాలి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే అంటున్నారు సభ్యులు, మేము బీఆర్ఎస్ సభ్యులు అంటారు. మా మెడలో కప్పిన కండువా, నా మెడలో ఉన్న కండువా ఇది అస్తం గుర్తు లేదు కదా, త్రివర్ణం. ఈ సాంప్రదాయాల్లో పెళ్లల్లో గుళ్ళల్లో కూడా ఇది కప్పుతారు. కప్పిన గుళ్ళయ్య గారు కండువా మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగా ఈ 3 రంగుల కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా అవుతుందా? అట్లా కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా సాంకేతికంగా ఆలోచించాలా. ముఖ్యమంత్రి గారు మర్యాద మామూలుగా మీ పార్టీ ఆఫీస్ కి లేదంటే సీఎం కలవడానికి మర్యాద పూర్వకంగా వచ్చిన వాళ్ళకి మీరు ఏ కండువా కప్పుతూ ఉంటారు? జనరల్ గా ఏ కండువైనా కప్పొచ్చు, 3 రంగుల కండువే కప్పుతాం మేడం. కానీ 3 రంగుల కండువా కప్పుకుంటే కాంగ్రెస్ అని ఉన్నదా? ఇది గుళ్ళో కూడా కప్పుతారు. పెళ్లిళ్ళ సాంప్రదాయాల్లో కూడా కొంతమంది ఈ కండువాలు తెచ్చి కప్పుకుంటారు. అఫీషియల్ గా మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఏ కండువా కప్పి స్వాగతిస్తారు? గుళ్ళో కప్పిన కండువానా, మీ హస్తం పార్టీ కండువా కప్పుతారా? చెప్పండి. ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కలుస్తారు. కలిసినప్పుడు మా దగ్గర ఉన్న కండువాలు ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏ కండువాలు ఉంటాయి? గులాబీ కండువాలు ఉండవు, తెలుగుదేశం కండువాలు ఉండవు, ఇంకొక కండువాలు ఉండవు. ఈ కండువాలు పార్టీ సింబల్ ఏమైనా ఉందా? వీటి మీద హస్తం గుర్తు ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈ 3 రంగులు అనేది శుభ సూచకం కాబట్టి, సాంప్రదాయం కాబట్టి, బ్రాహ్మణ అయ్యగారులు కూడా కొన్ని చోట సాంప్రదాయాల్లో ఈ కండువాలు కప్పుకుంటారు, వాళ్ళు కప్పుకుంటారు. కాబట్టి తప్పే లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, మేము కండువాలు కప్పుకోలేదని చెప్తున్నారు వాళ్ళు. మేము జాతీయ పతాకాన్ని సూచించే, జాతీయ భక్తిని, దేశభక్తిని సూచించే త్రివర్ణాన్ని కలిగినటువంటి కండవాలు తువాలాలు కప్పుకున్నారు వాళ్ళు చెప్తుంటే మనం చెప్తామండి. వాళ్ళే సాక్షాత్తు రాసిచ్చారాడ. కాబట్టి స్పీకర్ గారు చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం లేదు ఈ విషయంలో. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే.